హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి నాకు చాలా మంది ఇంజనమ్మ ఈ ల్యాబ్ పనిచేయడం లేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇంజనమ్మ ఈ ల్యాబ్ అలాగే దాంతోపాటు ఇంజనమ్మ వెబ్సైట్ కూడా పనిచేయడం లేదనమాట. ఎందుకు పని చేయడం లేదు అంటే తెలంగాణ ప్రభుత్వము ఇంజనమ్మ ల్యాబ్తో పాటు వెబ్సైట్ కూడా అప్డేట్ చేస్తుందండి. సో ఎవరైతే ఇప్పటి వరకు అంటే L1, L2, L3 లిస్ట్ ఉందో అటువంటి వాళ్ళ డేటా మొత్తం కూడా అప్డేట్ చేస్తున్నారండి. అంతే కదండి, ఇప్పటి వరకు మనం చెక్ చేసుకుంటే ఇందిరమ్మ యాప్లో మనకి కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఉండేది కదనమాట. సో ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇండ్ల హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఇందిరమ్మ ఇల్లు యాప్ ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ చేయడం జరిగింది అనమాట. సో చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీ యొక్క ఇందిరమ్మ ఇల్లు యాప్లో పైన టాప్లో మీకు హెల్ప్ లైన్ నెంబర్ కనిపిస్తుందా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఇక యాప్ అప్డేట్ కాలేదనమాట. సో ఈ రోజు రేపు కూడా ఈ యాప్ మరియు వెబ్సైట్ కూడా రెండు కూడా ప్రభుత్వం అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఈ రోజు రేపు ఇందిరమ్మ యాప్తో పాటు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో అటువంటి వారికి యాప్ ఓపెన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రేపు 2 రోజులు కూడా మనకి ఇందిరమ్మ యాప్ కానివ్వండి వెబ్సైట్ కానివ్వండి పని చేయకపోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ యాప్ని ప్రభుత్వము అప్డేట్ చేస్తూ ఉందంటే దాంట్లో మిగతా డీటెయిల్స్ కూడా మనకి కొన్ని యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి మరికొన్ని కొత్త స్టేటస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి ఫైనల్ లిస్ట్లోకి పంపించే అవకాశం కూడా కనిపిస్తుందండి. సో మరికొంతమందికి అయితే కలెక్టర్ అప్రూవల్ చెప్పే స్టేటస్లో కనిపించే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఎవరైతే ఇప్పటి వరకు మనకి ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కొంచెం యాక్టివ్గా ఉండండి. ఒకవేళ మీకు స్టేటస్లో మరేదైనా కొత్త అప్డేట్ కనిపించినట్టయితే తప్పకుండా నాకు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో పోయిన ఆగస్టు నెలలో కూడా సేమ్ ఇదే టైంకి తెలంగాణ ప్రభుత్వము యాప్ని వెబ్సైట్ రెండు కూడా అప్డేట్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మందికి పోయిన నెల 10వ తారీఖు లోపల స్టేటస్ లో ఏమని కనిపించేదంటే డెమో స్టేటస్ అని కనిపించేదండి. సో ప్రభుత్వం అప్డేట్ చేసిన తర్వాత మనకి ఏమని కనిపించిందంటే సో ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి కనిపించింది అనమాట. సో ఇప్పుడు అదే టైంకి మనకి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇదే టైంకి మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేశారంటే మళ్ళీ ఏదో ఒక కొత్త అప్డేట్ ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎవరికైతే ప్రస్తుతము స్టేటస్ లో ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుందో అటువంటి వాడు కొంచెం అలర్ట్గా ఉండండి. సో రోజు చెక్ చేసుకోండి స్టేటస్ ని. సో మీ స్టేటస్ లో ఏం చూపిస్తుందో ఏంటో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి మీరు నచ్చి లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఇందిరమ్మ అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉంటారో అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి.